ఈ రోజు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలం తునిపాలెంలో నిన్న వరదలు కొట్టుకుపోయిన కాళ్ళ అనుశ్రీ తల్లిదండ్రులను ఓదార్స్తూ ₹1,00,000 చెక్కును అందజేశారు. అనంతరం భీమిలిలో ముందా తుఫాన్ వరద బాధితులకు భీమిలి తోట వీధిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో పాటు ఈ రోజు వృద్ధులకు పెన్షన్ అందజేస్తూ ఈ కార్యక్రమంలో గంటా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా ఆదేశాలు జారీ చేయడంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, అలాగే రైతులు పంటల నష్టం వాటిల్లకుండా వాళ్ళకి కూడా త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పక్క అధికారులని మరో పక్క ప్రజాప్రతినిధులను కూడా అప్రమత్తం చేసి ఈ తుఫాను యొక్క తీవ్రత దాని ప్రభావం మనపైన ఎక్కువ లేకుండా మనం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఎప్పుడైనా తుఫాను వచ్చిందంటే ఆ తర్వాత ఇన్ని వందల మంది చనిపోయారు, ఇన్ని ఇళ్ళు నేలపట్టం అయిపోయాయి, లేకపోతే ఇన్ని పశువులు చనిపోయాయి, లేకపోతే వేల కోట్ల ఆస్తి నష్టం, ఇట్లా మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఈసారి ప్రత్యేకించి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల, ముఖ్యంగా ఏదైతే మనకున్న టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్గా మనల్ని అప్రమత్తం చేస్తూ ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ తీవ్రత ఉంది. ఇక్కడ ఏదైనా సముద్రం పక్కన ఉన్న వాళ్ళు ఆ ఇళ్ళని ఖాళీ చేసి రీహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళాలి, లేకపోతే మత్స్యకారులు వేటకెళ్ళొద్దు, లేకపోతే ఈ ప్రాంతం ముంపు వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఎప్పటికప్పుడు మనకు సమాచారం ఇస్తూ మనం అప్రమత్తం చేసి ఆ ప్రమాదం యొక్క తీవ్రతని తగ్గించుకోవడం జరిగింది. మనం కూడా చూసాం ఆ 4 రోజులు కూడా అటు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్న చివరి ఉద్యోగం వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ 4 రోజులు నిద్రాహారం అనేసి ఈ తుఫానుకు సంబంధించి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలో అర్థం తీసుకున్నారు. మనం కూడా మొదటి రోజు రిషికొండ బీచ్, అలాగే మిగతా ప్రాంతాలు, తర్వాత రెండో రోజు ఆనందపురం, పద్మనాభం, భీమిలి, అలాగే మన తగరపొలస, మన కోటపల్లి ఇవన్నీ కూడా మన ఆ రోజు తిరగడం జరిగింది. రెండో రోజు అయితే మనం నాగేపాలెం దాదాపు 4 అడుగులతో గోసిరి నది పొంగి నీళ్ళంతా గ్రామంలోకి వచ్చాయి. దాదాపు 25 కుటుంబాల్లో కూడా నైట్ 11 గంటల టైంలో వాళ్ళని తీసుకొచ్చి ఆ షెల్టర్లో కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇట్లాగే ఎక్కడ ఏ చిన్న ఇది వచ్చినా కూడా వెంటనే ప్రభుత్వం అప్రమత్తం కావడం, మన అధికారులు దాన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మనందరం కూడా ఎప్పటికప్పుడు దాన్ని అలర్ట్ చేయడంతో మనకి ఆ నష్టం అనేది పెద్ద ఎక్కువ జరగకుండా, అంటే తుఫాను రావడం తప్పించలే మనం ఎవరు, కాకపోతే ఆ వచ్చేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం జరగకుండా దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ 4-5 రోజులు కంటిన్యూగా వర్షాల వల్ల, ఈ తుఫాను వల్ల ఇంకా కూడా ఆ రోడ్లు అయితే దెబ్బతున్నాయి. కాబట్టి అటు కార్పొరేషన్ ఉన్నది, అలాగే రోడ్లు ఏరియాలో కానీ మొత్తం ఏదైతే ఈ రోడ్లు మరమ్మతులు కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత పెట్టి త్వరలో ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చోట్ల మంచినీటి ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లా ఏదైతే ఈ తుఫాన్ తర్వాత ఎఫెక్ట్ అవుతా ఉందో వాటిలన్నిటి మీద కూడా అధికారులతో సమీక్షించి అవన్నీ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేసుకుని ఒక సాధారణ స్థితికి మళ్ళీ మనంతా వచ్చేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.